నేను సయాటికా ప్రాబ్లం, నిల్చోలేను, పడుకోలేను, కూర్చోలేను, ఎక్కువ జర్నీ చేయలేను. జర్నీ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందన్నా కూడా ముందే గుండె ఆగిపోయినటువంటి ఇది అసలు. ఎప్పుడు కూడా ఈ ఒక్క కాలు మీద నిలబడతా ఉండేదని, ఈ కాలు అసలు నేల కూడా ఆనుకునేదే కాదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి పరుగులు పెడుతున్నా, నడుస్తున్నా, పిటావ చేస్తున్నా, ఎంతసేపైనా నిలబడగలుగుతున్నా, ఎంతసేపైనా నడవగలుగుతున్నా. కారణం కాదు కాదు మన కమ్యూనిటీ, పాజిటివ్ కమ్యూనిటీతో నేను ఎప్పుడైతే కనుక కలిసి జర్నీ చేస్తున్నానో, వాళ్ళతో పాటుగా ఉంటున్నానో, నేను నాకున్న కొన్ని అలవాట్లు నేను మార్చుకున్నాను. ఇంకా మార్చుకోవాల్సిన చాలా అలవాట్లు ఉన్నాయి. కొన్ని అలవాట్లు నేను ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నానో, నాకు ఏదైతే దానికి సంబంధించిన న్యూట్రిషన్ కూడా సపోర్ట్ అయ్యింది. న్యూట్రిషన్ ఒక్కటే కాదు, మా కోచ్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న కోచెస్ కానీ ప్రతి ఒక్కరికి కూడాను సపోర్ట్ అయ్యి. పేరు సంయుక్త వాళ్ళ. నేను వచ్చి 2.5 months అయింది. ఈ 2.5 months లో నేను తీసుకున్న రిజల్ట్స్ మామూలు డ్రాస్టిక్ రిజల్ట్స్ కాదు. నేను యుఎంఎస్ నేను ఎలా రెన్యూల్ చేసుకున్నాను, అలా చాలా మందికి హెల్ప్ చేయగలిగాను అని నేను అనుకున్నా. ఇది ఒక లైఫ్ స్టైల్ డే కాదు, 3rd లైఫ్ స్టైల్ డే కమింగ్. నాకు ఏమని చెప్పాలి అంటే, నేను తీసుకునే అచీవ్మెంట్స్ ఇవి కొన్ని అని చెప్పడానికి లేదు. ఈ యుఎంఎస్ కార్డ్ వల్ల రెగ్యులర్ లైఫ్ స్టైల్ డే క్లబ్కి వెళ్ళడం వల్ల మాకు ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాను. మ్యారథాన్ కానీ బీటీపీ కానీ కాకపోతే నేను ఈరోజు ఈ వెయిట్లో ఇలా ఉండను. ఒక లైఫ్ స్టైల్ డే ఎవరి లైఫ్లో ఎలా మార్చిందో తెలియదు, కానీ నాకు లైఫ్ స్టైల్ డే మాత్రం నిజంగా లైఫ్ని ఇచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటి అంటే, ఒక లైఫ్ స్టైల్ డే, స్టార్టింగ్ లైఫ్ స్టైల్ డే నాకు చాలా ఇన్స్పైర్ అయ్యి, ఈరోజు 3rd లైఫ్ స్టైల్ డేకి నేను ఎఫ్బీబీకి కూడా క్వాలిఫై అయ్యి, నేను ఒక కోచ్ నుంచి నేను కోచ్ కన్వర్షన్ తీసుకునే వరకు ఇన్స్పైర్ చేసింది. ఈరోజు నా కింద యుఎంఎస్ ఉన్నాడు. ఐఎమ్ ద విఐపి దిస్ టైం. అంటే మేడం గారు ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ కి హెల్ప్ చేస్తానికి కమిట్మెంట్ తీసుకున్నారు. ఈయన మా కోచ్, ఈయనే మా ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ నేను ఉన్నట్టు చెప్పేస్తున్నా. నాకు ఒకవేళ కొన్ని చెప్పడం తెలియకపోయినా ఏమనుకోకండి. నాకు యాక్చువల్లీ 17-18 years బ్యాకే తెలుసు. బట్ నాకు అప్పుడు మేబీ ఇంత స్ట్రాటజీస్ అవి లేవనుకుంటా హెర్బా లైఫ్లో. సో వాళ్ళు నాకు పరిచయం చేసిన వాళ్ళు ఏంటంటే, వద్దు మేడం జాయిన్ అవ్వద్దు, lakhs of rupees ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పారు. మా పాపకి బ్రాంకైటిస్ ప్రాబ్లం తోటి ఎవ్రీ మంత్ 3,000 rupees నేను స్పెండ్ చేయాల్సి వచ్చేది. ఎవ్రీ 6 hours నెబ్యులైజర్ రెస్పిల్స్ ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చేది. కొంచెం ఫైనాన్షియల్లీ క్రిటికల్ కండిషన్ ఉండింది అప్పుడు. నేను గ్యాస్ సిలిండర్ కోసం దాచుకున్న అమౌంట్ అతనికి ఇచ్చి పాపకి డైనోషెక్ తీసుకున్నా. నేను నా సిచ్యువేషన్ ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా, ఏమి దాపరికం లేదు. నా సిచ్యువేషన్ బట్టి నేను కొంచెంగా వేసేదాన్ని, యాక్చువల్లీ వేయాల్సినంత క్వాంటిటీ కన్నా కూడా. బట్ అది పావు డబ్బా అయ్యేటప్పటికీ మా పాపకు రిజల్ట్ చూసాను నేను. అంటే పక్కన పిల్లలు నేను కంపేర్ చేయట్లేదు ఎవరితోటి. ఆ పిల్లలు కొంచెం ఇమ్యూనిటీ అది ఉండేది. పాపకి ఎందుకనో కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి అనుకుంటా సమ్ బ్రీతింగ్ ఇష్యూస్ అట్లా వచ్చినాయి. నేను ఎంత రిజల్ట్ చూసానంటే, ఈ డైనోషెక్ వాడిన తర్వాత క్లైమేట్ చేంజ్ అయినా కూడా పాపకి ఏమి అసలు జ్వరం కానీ ఏమి ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చిన్న వయసులో మరి మీరు డేర్ చేశారు ఇవ్వడానికి? భయపడ్డాను. డాక్టర్స్ దగ్గర కూడా కనుక్కున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చాలా చెప్పారు నెగిటివ్గా, వద్దు అవి వాడొద్దు, పిల్లలకి కిడ్నీస్ ఇష్యూస్ వస్తాయి. నేను పీడియాట్రిషియన్ని పాపను రెగ్యులర్గా చూపించే పీడియాట్రిషియన్ దగ్గర కూడా చూపిస్తే కూడా చూసుకోండి, ఆలోచించుకోండి అన్నారు. బట్ ఎందుకో డేర్ చేశాను, ఇచ్చాను, రిజల్ట్ చూశాను. ఆ ఒక్క డబ్బానే యూజ్ చేశాను. ఆ తర్వాత ఇంకా నేను కావాలని టెస్ట్ చేశాను, ఫ్రిడ్జ్లో వాటర్ ఇచ్చా పాపకి. అసలు నార్మల్గానే అరటిమండ పెట్టినా, గ్రేప్స్ పెట్టినా, కొన్ని ఐటమ్స్ పెట్టినా పాపకి వెంటనే సడన్గా పాలిన్ ఎఫెక్ట్ కావచ్చు,
డస్ట్ ఎఫెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పాపకు వెంటనే లంగ్స్ శ్వాసనాళాలు ఊడిపోయి పిల్లి కూతలు అంటారు కదా, ఉబ్బసం ఉన్న వాళ్ళకి పాలు ఉబ్బసం అట్లా వచ్చేది పాపకి. నిద్ర లేని రాత్రులు గడిపాను. ఇట్లా కూర్చొని పాపని ఇట్లా ఏటవాళ్ళగా పడుకోబెట్టుకొని నేను అట్లా 6 అవర్స్కి ఒకసారి నెబులైజర్ పెట్టేదాన్ని అన్నమాట. బట్ పాపకి రిజల్ట్ చూసాను. బట్ నేను అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు హెర్బల్ లైఫ్ మీద. తర్వాత నేను విజయవాడ వచ్చాను. సో సిచ్యువేషన్స్ అన్నీ కూడా వెల్ సెటిల్డ్ డౌన్. సో ఇప్పుడు ఏంటంటే నాకేమైందంటే ఐఎమ్ గోయింగ్ త్రూ మెనోపాజ్ స్టేజ్. సో టైల్ బోన్ ప్రాబ్లం వచ్చింది. కూర్చోలేను 5 నిమిషాలు, విపరీతమైన నొప్పి, అర్థమయ్యేది కాదు. ఇట్ స్టార్టెడ్ అరౌండ్ ఏప్రిల్, ఈ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అనుకుంటా స్టార్ట్ అయింది. ఏమనుకున్నా నార్మల్ థింగ్, కన్సీవ్ అయినప్పుడు నాకు అట్లా ఉండింది. సో ద సేమ్ థింగ్ వాజ్ రిపీటింగ్ అని అనుకున్నాను. కానీ తగ్గట్లేదు, 6 మంత్స్ అయినా ఎంతైనా కూడా. ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పేశారు, డిజాస్టర్ అయిపోయి ఉంటుందమ్మా, ఇప్పటికే లెగ్ చేసాం, వెంటనే వచ్చి ఉంటే 1 మంత్లో సెట్ అయిపోయేది నీకు అని చెప్పారు. ఇప్పుడు ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది? ఇది ఈ రోజు 2 నెలలు చేసుకుంది. జాయింట్ సపోర్ట్ క్రైషన్ రామయ్య సార్ నాకు అప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తుంటారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు నేను ఎక్కువగా జర్నీ చేసినప్పుడు నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మళ్ళీ విటమిన్ కలిపి వేయండి అమ్మా అన్నారు. చాలా సపోర్ట్ అయింది నాకు. నౌ ఐఎమ్ ఏబుల్ టు సిట్ అట్లీస్ట్ 2 to 3 hours. అందుకే నేను వచ్చాను. లాస్ట్ 2 months సర్వాటి మేడం అడిగినా కూడా నేను రాలేను మేడం, నేను కూర్చోలేను అని చెప్పాను అనమాట. మేడం సో ఈ రోజు ఇలా వచ్చి ఇలా స్టేజ్ మీద మాట్లాడి మీకు ఎలా హ్యాపీగా ఉంది, అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మా వాటితో నేను చెప్తున్నాను, నేను చాలా హ్యాపీ, నాకు చాలా రిజల్ట్ ఉందండి అంటే మంచిదే కదా, నువ్వు వెయిట్ లాస్ అవ్వు. సో నేను అరౌండ్ 25 kgs వెయిట్ లాస్ అవ్వాలి. నేను ఒక 2 kgs వెయిట్ లాస్ అయ్యా, బట్ ఫ్యాట్ లాస్ అవుతుంది నాకు. మారథాన్ ప్రోగ్రామ్ లో ఉన్నారా? నేను లేనండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఒక 5 days లో స్టార్ట్ అయింది మారథాన్ ప్రోగ్రామ్ లో. అలాగే వీక్లీ బీటీపీ ఉంటుంది మనకి. ఆ ప్రోగ్రామ్ లో ఉంటే కనుక తొందరగా వెయిట్ లాస్ అవుతుంది. సో ఇది నా రిజల్ట్. చాలా ఆల్మోస్ట్ 50 to 60% నేను రిజల్ట్ తీసుకున్నాను. సో ఇంకొక 1 monthలో కంప్లీట్ రిజల్ట్ తీసుకుంటానని ఆశిస్తున్నాను. చూసారు కదా మేడం యొక్క రిజల్ట్ అనేది, అంటే న్యూట్రిషన్ అనేది మనకి వ్యాక్సిన్ లాంటిదండి. వ్యాక్సిన్ ఎప్పుడు ఎంచుకుంటారు? ఏదైనా రాకుండా వేయించుకుంటారు. సో ఇంజెక్షన్ ఎప్పుడు చేయించుకుంటారు? రోగం వచ్చాక చేయించుకునేదాన్ని ఇంజెక్షన్ అంటారు. రోగం రాకుండా చూసుకునేదాన్ని వ్యాక్సినేషన్ అంటారు. న్యూట్రిషన్ మనకి వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. అవునా కదా? దీని బట్టి అర్థమైందా? చెప్పిన ఎక్స్పీరియన్స్ బట్టి మనకు అర్థమైందా? సో అది న్యూట్రిషన్ యొక్క పవర్. ఓకే, సో ఓకే, వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ వినడానికి మనకి టైం అనేది సరిపోదు కాబట్టి సో మాక్సిమం రిజల్ట్ అంతా కవర్ అయింది. ఒక్కసారి ధనశ్రీ ఫీడ్బ్యాక్, ధనశ్రీ వచ్చినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? టాపిక్ ఏంటంటే ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాం. చెప్పండి. సో ఈ ఎఫ్రెష్ అనేది యాక్చువల్గా మనకి ఒక టీ కాఫీ రీప్లేస్. ఇందులో మనకి 4 calories మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ 4 calories అనేవి మన బాడీలో అంత హాని అయితే జరగదు. ఎందుకంటే ఇందులో షుగర్స్ కానీ ఇలాంటివి ఏమి కూడా యాడ్ అవ్వవు. అదే కనుక మనం టీ తీసుకుంటే కనుక దాదాపు 100 to 150 calories వరకు కూడా యాడ్ అవుతూ ఉంటే మనం తీసుకునే షుగర్ అవనివ్వండి, క్వాంటిటీ అవనివ్వండి, సో దాని ప్రకారం. కానీ ఇక్కడ ఈ ఎఫ్రెష్ అనేది లోపల బాడీ లోపలికి వెళ్ళి మనకి ఏదైతే డస్ట్ ఉంటుందో దాన్ని మొత్తం కూడా క్లెన్జింగ్ చేస్తుంది అనమాట. అంటే ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది బయటకి. అది యూరిన్ ద్వారా కానీ చెమట ద్వారా కానీ మనకి వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తా ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే ఎనర్జీ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టీ తీసుకున్నప్పుడు కూడా ఎనర్జీ రావచ్చు, కానీ క్యాలరీస్ ఎక్కువైతే. సో అలాగే టీ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే అసిడిటీ కానీ మనకి చాలా అంటే తెలుస్తా ఉంటుంది. క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బరువు కూడా పెరిగిపోతుంది. చాలా మంది గ్యాస్ వస్తుందంట. చాలా మంది ఏదైనా తినాలి అనుకున్నప్పుడు టీ తాగేసి ఆపేస్తున్నారు. అవును. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆకలి కూడా చచ్చిపోతుంది. దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. సో మరి ఈ ఎఫ్రెష్ వల్ల బాడీ అంతా క్లీనింగ్ చేసి మనకి ఆ టాక్సిన్స్ అన్ని బయటకు పంపించి చాలా ఎనర్జీగా ఉండేలాగా చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటారంటే ఎనర్జీ డ్రింక్ కూడా అంటారు అనమాట. సో అలాగే ఒక చిన్న డౌట్ వస్తుంది మీ అందరికీ కూడా. అదేంటి అంటే కెఫిన్ ఉంటది కదండి,
మన నర్వ్స్ అనేవి స్టిమ్యులేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కెఫిన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కానీ టీ కాఫీలో సింథటిక్ కెఫిన్ ఉంటుంది, రిఫ్రెష్ లో న్యాచురల్ కెఫిన్ ఉంటుంది. ఇందులో కూడా ఉందన్నమాట. సో ఈ న్యాచురల్ కెఫిన్ అనేది మన బాడీని స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే హై లెవెల్లో టీ కాఫీలో ఏంటంటే సింథటిక్ కెఫిన్ మనకి బాడీకి ఏంటంటే హానికరం చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దీని ఎఫ్రెష్ ని దాదాపు ఒక 5-6 టైమ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. మీ బాడీకి తగ్గట్టుగా మీ కోచ్ అనే వాళ్ళు డిజైన్ చేస్తారు. సో ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎన్నిసార్లు తాగొచ్చండి? 4-5 టైమ్స్ తీసుకోవచ్చు. అది మీ కోచ్ బట్టి, అంటే మీ బాడీని బట్టి మీ కోచ్ డిజైన్ చేస్తారు. సో ఆ విధంగా డిజైన్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వివరించి చెప్పారండి. అందరూ చెప్తుంటే ఎఫ్రెష్ అంటే నాకు అసలు అర్థం కాలేదు. నేను గ్రీన్ టీనేమో అనుకున్నా ముందు. చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, సూపర్. సో రెన్యువల్ అంటే ఏం లేదండి, కార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ ఎందుకు చేయించుకుంటాము అంటే ఫోన్ లో నేను చెప్పట్లేదు. ఓకే, అలాగే ఇప్పుడు మేము రెన్యువల్ చేసుకున్నారు, వీళ్ళందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. వీళ్ళతో పాటు లక్ష్మీనారాయణ గారు నా కార్డ్ అయిపోవచ్చింది, నేను కూడా రెన్యువల్ చేసుకున్నాను, ఆయన ఇప్పుడే రెన్యువల్ చేసుకుని అమౌంట్ పే చేసి సేవ్ అయ్యారు. ఓకే, కంగ్రాచులేషన్ స్పెషల్. ఓకే, సో వీళ్ళందరికీ బెస్ట్ పిక్ అనేది తీయండి ఒకటి. అది ఓవర్ టు యూ. సో ఫస్ట్ టైం ఎంతమంది అటెండ్ అవుతున్నారు? కొత్తగా చెప్పాను మేడం, ఈ ఇయర్లో ఫస్ట్ టైం. రైట్, అది కూడా కరెక్టే కదా, ఈ ఇయర్లో న్యూగా స్టార్ట్ అవుతున్నారు మీరు. సో కపుల్ మార్నింగ్ సార్ ఫస్ట్ నా పేరు లక్ష్మీ ఆనంద్ అండి. నేను లక్ష్మి, మా వారి పేరు అను. బిఫోర్ మనకి పెళ్ళైనప్పుడు ఫస్ట్ గుమ్మంలో చెప్పిస్తారు కదా, ఒకరి పేరు ఒకరు చెప్పుకుని లోపలికి రావాలని. కానీ ఇక్కడికి వచ్చాక ప్రతిరోజు చెప్పుకుంటాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పేర్లు కలిపి. సో బిఫోర్ అలా ఉండే మా హస్బెండ్ 120 kgs వెయిట్ ఉండేవాళ్ళు. ఆయన సివియర్గా మైగ్రేన్ హెడేక్ నాకు తను వెరికోస్ వెయిన్స్తో చాలా ఇబ్బంది పడ్డారు, హెవీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. తను హెల్తీగా 40 kgs వెయిట్ లాస్ అయ్యారు. నేను 23 kgs వెయిట్ లాస్ అవడంతో పాటు ఇంకా పీసీఓడి, మైగ్రేన్ హెడేక్, డస్ట్ ఎలర్జీ ఉండేది, ఇంకా చాలా ఇష్యూస్ ఉండేవి, ఇమ్యూనిటీ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి, త్వరగా సిక్ అవుతూ ఉండేదాన్ని. ఇంకా రైట్ లెగ్ ఒకటి సివియర్గా నొప్పి ఉండేది, దాని నుంచి కూడా బెటర్ అయ్యాను. సో హెల్తీగా 23 kgs వెయిట్ లాస్ అవడంతో పాటు 3 years నుంచి కూడా అదే వెయిట్ అలా మెయింటైన్ చేయడం అనేది నేర్చుకున్నాను. దీనికి హెల్ప్ అయింది మా కోచ్ అండ్ కమ్యూనిటీ. వెయిట్ తగ్గడం ఈజీ, మెయింటైన్ చేసుకోవడం నేర్చుకోవాలా వద్దా? మనం నేర్చుకోవాలి కదా. ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది మనకి? సింగిల్గా ఉంటే ఫాలో అవుతాం మనం? అవ్వలేం కదా, ఎందుకంటే వాటర్ తాగడం, ఎక్సర్సైజ్ చేయడం అన్నీ మనకు తెలుసు. ఫుడ్ టైంకి తీసుకోవాలి, నిద్ర కరెక్ట్గా ఉండాలి, అన్నీ తెలుసు. అయినా పాటిస్తాము మనం? పాటించాం కదా. మనంటూ కరెక్షన్ చేసిన వాడు ఒకరు ఉండాలి మనకి. అది చిన్నప్పుడు మన పేరెంట్స్, దాని తర్వాత ఇప్పుడు మన కోచ్. ఎప్పుడైతే మనకి చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడానికి వాటర్ ఎంత తీసుకోవాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, ఇంకా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఉంటాయి కొన్ని, స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఇన్ కేస్ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఫంక్షన్స్కి వెళ్తే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలా వద్దా మనం? సో దీనికి మనకి కోచ్ అనేది ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్గా ఫాలో అవుతామా, కోచ్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఇంట్లో నేను ఒక్కదానే న్యూట్రిషన్ తీసుకుంటే మా హస్బెండ్కి వాల్యూ తెలుస్తుందా? తెలియదు కదా. మళ్ళీ ఆయన ఒక్కడే తీసుకుంటే నాకు తెలుస్తుందా? ఆయనకి తెలియదు కదా. సో ఇద్దరు అటెండ్ అయితేనే బెస్ట్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఆయన తీసుకుంటూ నేను తీసుకోలేదు అనుకోండి, నా హ్యాబిట్స్లోకి ఆయన తీసుకొచ్చేస్తాను. ఇంట్లో వాట్ ఎవర్ డిఫరెంట్ రెసిపీస్ చేసినా ఆయనకి ఇన్వైట్ చేస్తాను తినమని చెప్పి. అదే ఆయన లేకుండా నేను ఒకదాని ఉన్నా కూడా అంతే కదా, బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. సెంటర్కి ఎప్పుడైతే ఇద్దరం అటెండ్ అవుతామో బెస్ట్ వేలో ఇద్దరు క్లాసెస్ అనేవి వింటూ ఉంటాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. అక్కడ ఏమవుతుంది, ఇద్దరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఈ కమ్యూనిటీకి 3 months క్రితం పరిచయం అయ్యాను మేము కపుల్తో. యాక్చువల్గా నేను వచ్చింది మా వైఫ్ వెయిట్ లాస్ గురించి వచ్చాను. యాక్చువల్గా తను ఏంటంటే ఒక 1/2 hour కూడా కింద కూర్చోలేకపోయేది. తర్వాత మనం స్టేర్ కేస్ ఎక్కుతుంటే 10 steps ల్యాండింగ్ వరకు కూడా రైలింగ్ పట్టుకొని ఆగిపోయింది. అంటే అంత సివియర్ స్టేజ్లో ఉండేది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మా కోచ్ వినయ్ గారిని కానీ వాళ్ళ మదర్ అంజని అమ్మగారిని కానీ చూసిన తర్వాత ఏంటండి ఇలాగంటే, సరే నాన్న ఒకసారి చూడు ఏముంది, మనకి తప్పైతే లేదు కదా. వాళ్ళు ఎలాగయ్యారంటే తను ఈ కమ్యూనిటీకి పరిచయం చేశారు.
పరిచయం చేసిన తర్వాత 1 మంత్ కాదు ట్రైల్ తీసుకుంది తను 3 డేస్ ట్రైల్లోనే చాలా బెస్ట్ రిజల్ట్. 1 కిలో తగ్గింది 3 డేస్లో. తర్వాత వెంటనే మీరు కూడా రండి అని నన్ను తీసుకొచ్చింది. నేనంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఆ రోజు. యాక్చువల్లీ నేను క్యాంప్లో ఉన్నాను, నేను వైజాగ్లో ఉన్నాను అప్పుడు. సరే నేను క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత నేను ఈ న్యూట్రిషన్ సెంటర్కి రావడము, నేను కూడా యూఎంఎస్ తీసుకోవడము, మా పిల్లల్ని ఇద్దరిని కంప్లీట్గా న్యూట్రిషన్కి కంప్లీట్గా మా ఫ్యామిలీ మొత్తం న్యూట్రిషనే వాడుతున్నాం. మా పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ అవుతున్నాడు, మా చిన్న 6th క్లాస్ వస్తున్నాడు. అందరికీ మేము న్యూట్రిషన్ కంప్లీట్ డైనో షేక్ కానివ్వండి, కంప్లీట్ షేక్స్ అనమాట. ఈ కమ్యూనిటీకి పరిచయం అయిన తర్వాత మా వైఫ్ ఫస్ట్ లైఫ్ స్టైల్ డేలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ సంఘటన జరిగింది. దాంతో తను చాలా ఇన్స్పైర్ అయిపోయి నెక్స్ట్ లైఫ్ స్టైల్ డేకి 10 కిలోస్కి స్టేజ్ ఎక్కింది. 10 కిలోస్కి తగ్గింది, 16 కిలోలు తగ్గింది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ డేలో కూడా నెక్స్ట్ తను రికగ్నేషన్ తీసుకోబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సంయుక్త బాలాజీ. యాక్చువల్లీ ఈ కమ్యూనిటీకి ఎంతైనా తక్కువే. థ్యాంక్స్ టు దిస్ కమ్యూనిటీ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే కోచ్ సూపర్ కోచ్ అనడం కంటే అమ్మ అనడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే ప్రతిక్షణం నాకు 25 ఏళ్ళ నుంచి ఉన్న పీసీఓడి ప్రాబ్లం కానీ లేకపోతే ఇది కానీ ఎవరు ఇంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, ఎవరు దాన్ని రెక్టిఫై చేయలేకపోయారు. కానీ ఇక్కడికి వచ్చిన 2 monthsకే నేను నాకంటూ ఒక సైకిల్ ఆఫ్ ది డేట్ వస్తే ఫ్లాట్స్లో కాదు, ఇంట్లో కాదు, ఎవరున్నారు పనులతో సహా అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే నాకు వామిటింగ్స్, నెక్స్ట్ టైఫాయిడ్ వస్తే ఎలాగ నా సిచ్యువేషన్ ఉంటుందో అలా ఉండేది. అలాంటిది అసలు నాకు పెయిన్ అనేది నేను మర్చిపోయాను యాక్చువల్గా ఒక 2 months తర్వాత ఇక్కడికి వచ్చినాక. ఆ పెయిన్ తగ్గుతుంది అని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా రిజల్ట్స్ అంటే ఇది అది అని కాదు, కమ్యూనిటీకి వచ్చే ప్రొఫెషనల్లీ నేను మంచి ప్రొఫెషన్లో ఉన్నా కొన్ని మనం ఓవర్కమ్ చేయలేము. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని నాకు అర్థమైంది. ఇక్కడ ఇన్స్పైర్ చేయడానికి చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు మనకు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము. బట్ థ్యాంక్ ఫర్ దిస్ కమ్యూనిటీ అండి. వీళ్ళండి చాలా వెయిట్ లాస్ అయ్యారు. అసలు ఎంత హుషారుగా ఉండారో చెప్పలేను. చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఈ హెర్బా లైఫ్ వచ్చాకే మేము ఇలా అయ్యామని చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం మామూలేనండి. ఉదయం సాయంత్రం మాత్రం ఆ పౌడర్లు తాగుతారు నీళ్ళలో కలుపుకొని. అబ్బుకు వస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. దాదాపుగా ఓకే, వన్ సెకండ్. దిస్ సౌభాగ్య రామయ్య. నమస్తే. మా రామయ్య గారు ఉన్నారు కాబట్టి అంతేనా నజరి గారు? ఓకే. ఎందుకు ఇంత చక్కగా హ్యాపీగా దాన్ని ఏమంటారండి అందంగా రెడీ అవటం ఆడపిల్లకు ఉన్న ఇష్టం అదే కదా. ఎంత చక్కగా ఎంత వయసు వచ్చినా కూడా ఎలా రెడీ అవ్వాలనుకుంటాం. వేడిగా తెచ్చారు, ఆయాసం వచ్చింది, డాన్స్ చేస్తారు. అట్లే పక్కన పెట్టుకోవచ్చు గారు. చక్కగా చాలా ఇష్టం. బట్ అంటే ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఇష్టాలు చంపుకోవడం, ఉద్యోగ బాధ్యతల్లో పడిపోవడం. అలాంటి ఉద్యోగంలో ఏంటి అని అంటే నాకు తెలియకుండానే, నేను తెలుసుకోకుండానే ఒకరోజు చిన్నగా కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే సింపుల్గా చిన్నగా నేనైతే ఇవాళ ఎమోషనల్గా చెప్పను. ఎందుకంటే మీరు అందరూ హ్యాపీగా ఉండాలి కదా. నేను ఇక్కడ ఆడటం మొదలు పెడితే నాకు అడుగుని పుట్టిన బిడ్డ మళ్ళీ ఏడ్చేసిద్ది, దానికి మళ్ళీ హెల్త్ పాడైపోద్ది. అందుకని అనమాట. ఏంటంటే ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోతే 1 year మంచంలో ఉంటామన్నారు. నియర్లీ 1 year మంచంలో ఉన్నా. ఏంటంటే అనుకోకుండా హఠాత్తుగా ఫిట్స్, థైరాయిడ్, మైగ్రేన్, షుగరు మొత్తం 18 టాబ్లెట్ల వరకు వస్తాయి. హెల్త్ అయితే పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. అందరు కొంచెం కూర్చోరా, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అనిల్ సార్ కోచెస్ కూర్చోండి. అయితే ఎందుకు ఈ కమ్యూనిటీ చెప్తా ఉంటారంటే ఇందాక ఒక మేడం ఒకటి చెప్పారు, ఎంసీ మేడం. ఏమని? నా హెల్త్ రిజల్ట్స్కి కారణం ఎవరు అని చెప్పారు? కమ్యూనిటీ. ఎవరు?
కమ్యూనిటీ. షేక్ ఎక్కడన్నా దొరికిద్దండి కానీ కోచ్ దొరకడు. షేక్ ఎక్కడన్నా దొరికిద్ది, కోచ్ దొరకడు. కోచ్ దొరికితే ఎవరు ఉంటారు? కమ్యూనిటీ ఉంటుంది. ప్రోగ్రామ్స్కి రమ్మంటూ ఉంటారు. మనకేమో కోపం వచ్చింది. అయినా కూడా వచ్చి ఎప్పుడైతే గేట్ దాటి లోపలికి వచ్చి కూర్చుంటామో ఏం జరిగిందో మనకి తెలిసింది. సక్సెస్ఫుల్గా నేనైతే 35 కేజీల వరకు బరువు తగ్గాను. తర్వాత నెక్స్ట్ బీటీపీ ప్రోగ్రామ్లో చెప్తాను. బట్ ఈ ఫ్యామిలీ డేలో నేను ఏంటంటే ఇక్కడ బాగా నాకు తెలిసిన విషయం ఏంటంటే మా కోచ్ ఒక మాట చెప్పారు, నీకు ఏదైతే హెల్త్ రిజల్ట్ వచ్చిందో ఆ హెల్త్ రిజల్ట్ నలుగురికి చెప్పు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుద్ది అని చెప్పి నన్ను అప్పటి నుంచి అలవాటుగా, అంటే నాకు నా కోచ్కి నియర్లీ రిలేషన్ 7 to 8 years నుంచి ఉంది. వీఆర్ ద కొలీగ్స్. ఐ ఆమ్ ద ప్రొఫెసర్ ఇన్ నాగార్జున కృష్ణ యూనివర్సిటీ. ఓకే, ఐఎమ్ సైకాలజీ అండ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఓకే, బాగా అలవాటు ఉంది. తను ఎప్పుడు చెప్తా ఉండేది హెల్త్ జాగ్రత్త, ఇద్దరు ఆడపిల్లలని. నేను వినేదాన్ని కాదు. ఎందుకు అంటే ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు యుఎంఎస్ రెన్యువల్ చేసుకున్నారు. ఆ డబ్బులు కట్టడానికి ఐడీసీ చాలా చక్కగా జేబులో తీసాను. డబ్బులు కట్టేస్తుంటే అబ్బా ఇదే నేను 7 సంవత్సరాల క్రితం చేస్తుంటే ఇంకా సూపర్ ఉండేదని అనిపించింది. ఇప్పటికి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాను. అలా ఎప్పుడైతే కొన్ని ఫ్యామిలీస్కి హెల్ప్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్తో విత్ ఇన్ 3.5 years ఈ రోజుకి నాకు ఫిట్స్ లేవు, థైరాయిడ్ లేదు, షుగర్ లేదు, మైగ్రేన్ లేదు, నేను ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోవట్లేదు, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటున్నాను. ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా స్ట్రాంగ్గా ఉంటున్నాను. స్ట్రాంగ్ మైండ్ సెట్స్తో ఉన్న కమ్యూనిటీ సపోర్ట్తో. ఇప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి ఏంటి సార్ మా రికగ్నైజేషన్ ఒకసారి చెప్పండి. హెల్పింగ్ హ్యాండ్స్ అంట. అంటే నేను హెల్త్ రిజల్ట్ తీసుకున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, కమ్యూనిటీలో ఉన్నాను, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాను, చాలా బాగున్నాను. నేను ఎలా అయితే ఉన్నానో మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారని తీసుకొచ్చి కమ్యూనిటీకి. వయసు 62 సంవత్సరాలు ఈ కమ్యూనిటీ యథార్థం చెప్పాలి కదా, కానీ ఆ ఉత్సాహం అయితే ఉన్నది. కమ్యూనిటీకి వచ్చి 18 నెలలు అయింది. నాకు ఆర్థరైటిస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ ప్రాబ్లం, ఆర్థరైటిస్ నా తగ్గిపోయింది. 1 నెల నుంచి నేను మెడిసిన్ కూడా వాడట్లేదు. యథార్థం చెప్తున్నాను. స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను కొంచెం మధ్యలో ఆపేశాను. ఎందుకు మా అబ్బాయి ఖర్చు ఎత్తుకునేది. కానీ మా ఫ్యామిలీ డాక్టరే చెప్పారు, కాదమ్మా నువ్వు కంటిన్యూ చెయ్యి, ఎందుకంటే ఇది బాడీలో కావాల్సినవి అన్న బలం అనేది వస్తుందని చెప్పి నాకు కంటిన్యూ చేశాను. రిజల్ట్స్ వచ్చేసింది. టైం లేట్, మధ్యలో ఆపడం వల్ల నాకు టైం లేట్ అయింది. సంవత్సరాలు పట్టింది. అప్పుడు అందరినీ చూస్తుంటే చాలా ఫాస్ట్ రిజల్ట్స్ తీసుకుంటున్నా. నాకు అది చూసాయి నేనేందుకు మధ్యలో ఆపేసాను అనిపించింది నాకు. One star. What are the claps? మీరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, మీ పేరేంటి? నమస్తే అండి. తెలిసిన వాళ్ళేనండి. ఏమంటున్నారు? బాగానే ఉంది అంటున్నారు మేడం. 15 days నుంచి ట్రై చేస్తున్నారు. వెయిట్ లాస్ కోసం, పీరియడ్స్ ప్రాబ్లం కోసం కంటిన్యూ. ప్రతి ఒక్కళ్ళనండి, చిన్నాళ్ళు పెద్దాళ్ళు అందరూ కూడా మంచి ఎనర్జీతో ఉన్నారు. ఆ షేక్ తాగితేనండి అసలు ఆకలి అవ్వదంట వాళ్ళకి. అలాగే ఫ్రెష్ అని టీ బదులు, కాఫీ బదులు అవి తాగుతున్నారు. వాటి వల్ల కూడా చాలా యాక్టివ్గా ఉన్నామని చెప్తున్నారండి. ఈ మాట్లాడే ఆవిడ పేరండి నాగలక్ష్మి అండి. లక్ష్మీనారాయణ అంటున్నారు. ఈవిడేనండి కోచ్ వీళ్ళందరికీ.
ఈ అమ్మాయికి తినండి 19 ఏళ్ళు అంటండి. ఎంత బాగా యాక్టివ్ ఉందో చెప్పలేను. మాటలు కూడా అట్లాగే చెప్తుంది. పెద్దవాళ్ళు మాట్లాడినట్టు చక్కగా స్పీచ్ బాగా ఇస్తానన్నమాట. వచ్చాక వీళ్ళందరికీ స్టేజ్ ఫియర్ చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూ. ఎంతమంది ఇంకా దాని బయట ఆలోచిస్తున్నారు? అందరూ ఇక్కడే ఉన్నారా? మరి ఎనర్జీ సరిపోలేదు, షేక్స్ రాలేదు ఇంకా. వెల్కమ్ టు పీటీపీ సెలబ్రేషన్స్. నేను షేక్ తాకుండా నా ఎనర్జీ ఎక్కువ వస్తుంది, మీరు షేక్ తాకుండా తక్కువ వస్తుంది. సో ఎంతమంది పీటీపీలో పార్టిసిపేట్ చేశారు? వీళ్ళ దగ్గర ఎనర్జీ వస్తుంది. ఎంతమంది పీటీపీ అంటే ఫస్ట్ టైం వింటున్నారు? సరే మీరు ఒకలేనా? మిగతా అందరికి పీటీపీ తెలుసా? పీటీపీ ఎవరెవరికి తెలియదు ఫుల్గా ఎత్తండి. సో చాలా మందికి తెలియదు పీటీపీ కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కానీ అసలు వీళ్ళందరూ ఎవరు కానీ ఎవరికి తెలియదు. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరికి పరిచయాలు లేరుగా, లేకపోతే మనందరికీ అందరూ ముందే తెలుసా? ఎవరికి ఎవరు తెలియదు కదా. సో ఇదంతా మనకి పరిచయం చేసేది మన కమ్యూనిటీ. సో దేనికోసం పరిచయం అయ్యాము అంటే హెల్త్ కోసం. ఎంతమంది హెల్త్ కోసం వచ్చారు? హెల్త్ కోసం వచ్చి హెల్త్ రిజల్ట్ తీసుకుని మంచి ఫ్యామిలీ ఎంతమంది తీసుకున్నారు? సో పీటీపీ అంటే ఏం లేదు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. బయట ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నామంటే సన్నగా ఉన్న హెల్తీగా ఉన్న మనము అన్హెల్తీ లైఫ్ స్టైల్లోకి, లావుగా బరువులోకి, ఒబేసిటీలోకి, షుగర్ బీపీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం బయట. కానీ ఇక్కడ ఈ కమ్యూనిటీలో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. సింపుల్ గా అర్థమైందా బీటీపీ అంటే? సో బీటీపీలో దేనికి ఉండాలి అంటే ఫస్ట్ ఫోటో చూసేనా? అది నేనే. సో 19 ఇయర్స్ నాకు ప్రెసెంట్. 17 ఉన్నప్పుడు నాకు ఈ కమ్యూనిటీ తెలుసు. అంటే 16కి తెలుసు బట్ నేను వినలేదు. 17కి వచ్చేపాటికి అలా ఉన్నప్పుడు ఏమైందంటే బాగా లో వెయిట్ లో ఉండటం వల్ల మైగ్రేన్, ఆస్తమా, పీసీఓడి లైన్ గా వచ్చేసింది. అప్పటికి మా మమ్మీ హెర్బల్ లైఫ్ తీసుకుంటున్నారు, 36 కేజెస్ ఫ్యాట్ లాస్ చేసుకున్నారు నాకు ఉంది. కానీ నేను హెర్బల్ లైఫ్ అంటే ఏంటంటే కెమికల్స్ అండ్ అలాగే ఈ ప్రొడక్ట్ అంతా నమ్మకూడదు, ఎందుకంటే మమ్మీ చెప్పింది కదా వినకూడదు. ఉంటది కదా అందరికి, పెద్దలు చెప్పిన మాట ఎవరు వింటారు చెప్పండి? ఎవరు వినరు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అన్ని మనకే తెలుసు అన్నట్టే అనుకుంటాం. సేమ్ అలాగే నాకు అన్ని తెలుసు నువ్వేం చెప్పొద్దు అని చెప్పేదాన్ని. 1 ఇయర్ అలాగే పాపం బ్రతిమలాడి అచ్చేసి ఇచ్చేసి తాగించలేకపోయింది. కానీ నేను ఎక్కడ కనెక్ట్ అయ్యాను అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న మాట దగ్గర కనెక్ట్ అవ్వలేం, ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళే కనెక్ట్ అయ్యాం. సో అందుకే మన ఇంట్లో చాలా మంది నమ్మరు, ఇంకా ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారా లేదా మన ఇంట్లో? ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు నా కేటగిరీ అనమాట. నాలాంటి వాళ్ళకి ఎక్కడ మాట చెప్పాలంటే పీటీపీలో చెప్పాలి. ఖచ్చితంగా పీటీపీ ఫ్యామిలీ డే వాళ్ళ కోసం అయితే హెల్ప్ అవుతుంది. సో నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. సో నేను వచ్చిన ఫస్ట్ డేని నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే 9:30కి పడుకున్నా. యాక్చువల్గా నిద్ర పట్టదు, 1 or 2 ఫోన్ చూసుకుంటా గడిపేదాన్ని. కానీ ఆ రోజు షేక్ తాగిన రోజు 9:30కి పడుకున్నా. ఎంతమందికి ప్రశాంతంగా పడుకోవటం, తిన్నది మంచిగా అరిగితే చాలు అనుకుంటున్నారు? మంచి రకంగానే నిద్ర పట్టాలి, తిన్న వెంటనే అరిగిపోవాలి. అందరూ కోరుకునేది అదే కదా. అందరికీ ఉంటుందా? నేను అదే కోరుకుంటా. ఫుడ్ తినలేను, ఎందుకంటే ఆకలి అనేది అసలు నాకు తెలియదు. టైం చూసుకుని మా మమ్మీ చెప్తే తప్ప నేను ఏ రోజు తినేదాన్ని కాదు. తిన్న వెంటనే కూడా కడుపులో తిప్పేసినట్టు బయటకు వెళ్ళాలంటే వామిటింగ్స్ ఇట్లాంటి సెన్సేషన్స్ వస్తూ ఉండేవి నా బాడీ వల్ల. అండ్ అలాగే మైగ్రేన్ వచ్చింది అంటే అన్ని తలుపులు వేసేసుకుని కూర్చోవాలి, అంతా హెడేక్ వచ్చేసేది. ఆయాసం 16 ఇయర్స్కి ఆయాసం అంటే ఇన్హేలర్ పీల్చిన ప్రతిసారి ఎప్పుడు ఆయాసం వచ్చిందో తెలియదు. ఏసీలో ఎక్కువసేపు ఉండలేము, కానీ ఇప్పుడు ఏసీలోనే ఉంటున్నాను, ఇన్హేలర్తో పని లేదు, ఎటువంటి మెడిసిన్ కూడా నేను యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే హెల్తీ లైఫ్ స్టైల్లోకి వచ్చాను. సో ఇలాగే బీటీపీకి వచ్చిన తర్వాత నాకులాగా చాలా మంది హెల్తీ లైఫ్ స్టైల్లోకి వచ్చారు కదా. అండ్ అలాగే స్కిన్ లో కూడా చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఒక 3-4 ఇయర్స్ పైగానే నాకు అలా స్కిన్ ఉండిపోయింది, మొత్తం పింపుల్స్, ఎంత కూడా ఖాళీ ఉండదు, అట్లా పింపుల్స్ ఉండేవి. కానీ నేను న్యూట్రిషన్ ఓన్లీ షేకే ఫస్ట్ తీసుకున్నా. షేక్ తీసుకున్న 3 months లోనే చాలా వరకు నాకు స్కిన్ క్లియర్ అయిపోయింది. తర్వాత మా కోచ్ సపోర్ట్ ద్వారా ఇంకా స్కిన్ బూస్టర్ ఉంది, స్కిన్ కూడా న్యూట్రిషన్ ఉందని తెలుసుకున్నాక ఇంకా బెటర్గా ఇప్పుడు లైవ్ గా మేము ముందు ఇలా ఉన్నాం. ఐడియల్ వెయిట్, ఐడియల్ ఫ్యాట్ అన్ని ఐడియల్ లో ఉన్నాం. సో ఎంతమందికి నా ఐడియల్ వెయిట్ లో రావాలనిపిస్తుంది?
మిగతా వాళ్ళు కనిపించట్లేదా చేతులు ఎత్తని వాళ్ళకి? అందరికీ అనిపిస్తుందమ్మా. అందరికీ హెల్దీగా ఉండాలని లేదా? ఎందుకు ఉండదు? అందరికీ ఉంది కదా. సో న్యూట్రిషన్ ఎంతమందికి డౌట్ ఇంకా ఇది కరెక్టా కాదా? ఎంతమంది? నాకైతే ఫస్ట్ లో రాగానే ఇది ఫేక్, ఇవన్నీ ఎవరో చెప్పిస్తున్నారా నాకైతే అనిపించింది. మీకు ఎవరికి అనిపించలేదా? ఇక్కడ ఇప్పుడు స్టేజ్ మీద స్పీకర్స్ వచ్చారు కదా, నాకు ఇది తగ్గింది, ఇది నార్మల్ చేసుకున్నా అని చెప్తున్నారు కదా, మీకు అందరికీ నమ్మేలాగానే ఉందా లేదా చెప్తున్నారు ఇట్లా చెప్పిస్తున్నారు అనిపిస్తుందా? ఎవరికి అనిపించలేదా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరెవరికి నాకులాగా ఆలోచన వచ్చింది? నాకు ఫస్ట్ టైం ఇలాగే రిజల్ట్స్ చూపించినప్పుడు 40 కేజీలు తగ్గిన రిజల్ట్ నేను చూశాను. స్టార్టింగ్ లో 40 కేజీలు తగ్గటం నేను ఎప్పుడు చూడలే. 1 కేజీ తగ్గాలంటే మా మమ్మీ 1 ఇయర్ చాలా కష్టపడేది. 1 కేజీనా తగ్గలేదు. 40 కేజీలు ఎలా తగ్గుతారు? అది ఇంత గ్లాస్ తాగి షేక్ తాగి ఎలా తగ్గారు? మళ్ళీ అన్ని తింటానే తగ్గుతారని చెప్తారు. ఇక్కడ చెప్పారా మీకు కూడా? మీ కోచెస్ మాకు అలాగే చెప్పారు, అన్ని తింటానే మీరు తగ్గొచ్చు అని. నేనైతే నమ్మలేదు. ఇవన్నీ ఎవరో చేపిస్తున్నారు, చెప్పిస్తున్నారు, ఫోటోలు ఎడిటింగ్ చేశారు అనుకున్నారు. ఎంతమంది అలా అనుకున్నారు? అందుకే మనందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ప్రతి ఒక్కరు అనుకున్న వాళ్ళమే. ఎందుకు అంటే షేక్ తాగే వరకు ఎవరికి కూడా తెలియదు. అండ్ అలాగే మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ హెర్బల్ లైఫ్ ఎలా వస్తుంది కానీ చాలా మందికి తెలియదు. కానీ హెర్బల్ లైఫ్ బ్యాక్ అంటే ఇప్పుడు మనం ఏదైనా రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. మజిల్లో అంటే ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా మజిల్ అనేది బిల్డ్ అవ్వడం చాలా కష్టం. దాంతో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. నన్ను ఒక గెస్ట్ అడిగారు మీ మజిల్ ఎంత అని. అప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాను నేను. సో అందుకే నా మజిల్ పెంచుకోవడం జరిగింది. ప్లస్ ఏంటంటే దీనికి సంబంధించి రీబిల్డ్ అని ఉంటుంది మనకి. సో ఆ రీబిల్డ్ ఎప్పుడైతే యాడ్ చేసుకున్నానో ఎక్సర్సైజ్ చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపు అది తీసుకోవాలన్నమాట. దాని ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ క్లాసులో చెప్తా ఉంటారు కొన్ని అమినో యాసిడ్స్ ఇవన్నీ కలిసి మనకి ప్రోటీన్ కన్వర్ట్ అయ్యి సో ప్రోటీన్ అనేది బిల్డ్ అవుతుంది అని. సో అది ఎప్పుడైతే నేను ఇంతకుముందు తీసుకున్నాను కానీ ఎక్సర్సైజ్ చేసేదాన్ని కాదు సరిగ్గా. టైం లేదో మీకేమో చెప్తాను కానీ నేను హడావిడిగా లేదు. కానీ ఈ మధ్య కొంచెం టైం పెట్టాను, అందువల్లే మజిల్ బిల్డ్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చూపించాలా? అక్కడే డబ్బులు వచ్చింది. నేను ఎప్పుడు నేనే వేస్తున్నాను, నాకేం రావట్లేదు అనుకున్నా కానీ వచ్చింది. సూపర్. వాగడమే నా వృత్తి. ఆ వాగడే ఇక్కడ నాకు హెల్ప్ చేసింది. కాకపోతే కాబట్టి నేను యంగ్గా ఉన్నప్పుడు సన్నగా ఉండేవాడిని. ఇగో ఈ పాపలాగా. ఇప్పుడు ఈ పాప ఇలా అయింది. కాకపోతే 6 months నేను 20 kgs లాస్ అయ్యాను. నేను రెగ్యులర్గా తీసుకోవట్లేదు. అంటే తీసుకోకూడదని కాదు, అంటే తగ్గాను కదా ఆనందం కొద్ది కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. కానీ వెయిట్ అయితే నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను, మెయింటైన్ చేసుకుంటున్నాను. అప్పటికి ఇప్పటికి నేను ఒక 2-4 కిలోలు తగ్గాను. అంటే అంటే మిమ్మల్ని తీసుకోవద్దో నేను అనను. చాలా మంది ఆపేస్తే పెరుగుతారు కదా అంటారు కదా, అది పెరగలేదో చెప్తున్నారు. వెరీ గుడ్, సూపర్. అది మీ ఏజ్కి నా ఏజ్కి తేడా ఉందమ్మా. మీకు తగ్గటం అవసరం, ఈ ఏజ్లో నేను స్లోగా తగ్గటం అవసరం. అందుకని చెప్పి నేను దాని మీద అంత చేసుకోవట్లేదు. కానీ తీసుకోకపోయినా నా జాగ్రత్తలో నేను ఉన్నాను, నేను తగ్గుతున్నాను. కాబట్టి నా మూలాలు మీరు తీసుకోవటం మానేది. మైక్ తీసుకోవడం ముందు మైక్